ఐర్లాండ్తో 0-2, ఇంగ్లాండ్తో 0-4 తేడాతో సిరీస్లు కోల్పోయి క్లీన్ స్వీప్ పరాభవాలు చవిచూసిన టీమిండియాకు జింబాబ్వేతో సిరీస్ అత్యంత కీలకంగా మారింది. కాగా పొట్టి ఫార్మాట్లో భారత్పై జింబాబ్వేకు గతంలో 3 సార్లు గెలిచిన రికార్డుంది. ఈ క్రమంలో తాత్కాలిక హెడ్ కోచ్ వివిఎస్ లక్ష్మణ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో భారత్ సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. సంజు శాంసన్ అందుబాటులో లేకపోవడంతో అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వికెట్ కీపర్ బ్యాటర్గా ఇషాన్ కిషన్ 3వ స్థానంలో రానుండగా 4వ స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ బరిలోకి దిగనున్నారు. గత కొన్ని మ్యాచ్లలో తిలక్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా వైస్ కెప్టెన్ కావడంతో అతని వైఫల్యాలు టీం మేనేజ్మెంట్ కు కాస్త తలనొప్పిగా మారాయి. అలాగే పలువురు ఆల్ రౌండర్లకు ఈ సిరీస్ కీలకంగా మారింది. శివం దుబే, హర్ష దుబే, సూర్యాంశ్ హెగ్డేలలో ఎవరికి చోటు దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. శివం దుబే ఇటీవలి కాలంలో స్వింగ్, సీమ్ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఫామ్ లేమితో సతమతమవుతున్నప్పటికీ అనుభవం దృష్ట్యా ఆయనకే ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. అలాగే ఫినిషర్ పాత్రలో రింకు సింగ్ రాణించాల్సి ఉంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ పిచ్ పై తేమతో పాటు మంచి బౌన్స్ ఉండే అవకాశం ఉంది. ఇది వేగవంతమైన బౌలర్లకు బాగా అనుకూలిస్తుంది. జింబాబ్వే పేసర్లు బ్లెస్సింగ్ ముజరబానీ, రిచర్డ్ ఎర్గారావాలా నుంచి భారత బ్యాటర్లకు కఠిన సవాల్ ఎదురుకానుంది. దీనిని ఎదుర్కొనేందుకు భారత్ 3 పేసర్లు, 1 స్పిన్నర్, 2 ఆల్ రౌండర్ల కాంబినేషన్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. పేస్ విభాగంలో ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ ఆటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్ బాధ్యతలను రవి బిష్నోయ్ మోయనున్నారు. ఈ సిరీస్లో దాదాపు ఇదే కాంబినేషన్ కొనసాగే అవకాశాలున్నాయి. ఒకవేళ ఈ సిరీస్లో అవకాశాలు సద్వినియోగం చేసుకోకుంటే మాత్రం పలువురు ఆటగాళ్లు జట్టులో చోటు కోల్పోవడం ఖాయం. ఎందుకంటే 3 సిరీస్ల తర్వాత ఖచ్చితంగా బీసీసీఐ సెలెక్టర్లు ప్లేయర్స్ ఆట తీరుపై రివ్యూ చేయనున్నారు. అందుకే జింబాబ్వే టూర్ చాలా మంది యువ క్రికెటర్లకు మంచి అవకాశంగా చెప్పొచ్చు.